ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి నేతల అండదండలతో అడ్డదారులలో పీడీఎస్ బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో తరలించేస్తున్నారు. ఈ ఘటన విశాఖలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రేషన్ డిపోల నుంచి పక్కదారి పడుతున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. అవినీతిని ఆపేస్తామంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు అవినీతిని కూటమి సర్కార్ పెంచి పోషిస్తుందంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇది అంశానికి సంబంధించిన సమాచారాన్ని నరేష్ డీటెయిల్స్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఆ రేషన్ బియ్యాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ప్రజలేమంటున్నారు? అరుణ, ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో రైల్వే న్యూకాలనీలో ఉన్న ఒక డిపో వద్ద నుంచి అక్రమంగా కూడా ఎవరికీ తెలియకుండా ఈ పీడీఎస్ రైస్ బియ్యాన్ని తరలిస్తుండగా అక్కడ ఉన్న స్థానికులు పట్టుకొని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకుని వచ్చారు. ప్రస్తుతం మనం పోలీస్ స్టేషన్ వద్ద చూసుకుంటున్నాము. పోలీస్ స్టేషన్ లోపల ఉన్న ఒక వెహికల్లోనే మొత్తం ఈ పీడీఎస్ రైస్ని కూడా తరలించే ప్రక్రియ చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పీడీఎస్ రైస్పై కూడా అనేక ఆరోపణలు చేస్తూ వచ్చింది. అయితే పూర్తిగా కూడా కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాతే భారీ ఎత్తున కూడా ఈ అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ ఎక్కడెక్కడ దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం పోలీస్ స్టేషన్లో ఉన్న వెహికల్లో చూసాము. ఇదే వెహికల్లో పూర్తిగా కూడా అక్రమంగా రైల్వే న్యూ కాలనీలో ఉన్న ఒక పూర్తిగా కూడా డిపో వద్ద నుంచి తరలిస్తున్న సమయంలో అక్కడ స్థానికులు వారిని అడ్డుకొని వారిని నిలదీసి అక్కడి నుంచి డైరెక్ట్గా వెహికల్ని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే 4వ పట్టణ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి పీడీఎస్ రైస్ ఎవరిది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేసు నమోదు చేసిన తర్వాత అయితే ఇప్పుడు వరకు చూసుకుంటే, ఎందుకంటే పీడీఎస్ రైస్ అక్రమంగా బయటకు వెళ్తుందని చెప్తున్న మంత్రులు కావచ్చు, అదేవిధంగా కూటమి ప్రతినిధులు ఎవరున్నారో వారి అండదండలు చూసుకుని ఇప్పుడు ఈ విధంగా డిపోల నుంచి భారీ ఎత్తున కూడా పీడీఎస్ రైస్ వస్తుంది. అదే ఇప్పటికే ఆ ఎండిఓ ఆపరేటర్లను తొలగించి నేరుగా రేషన్ డిపోల వద్దకు వెళ్ళి ఆ ప్రజలను రేషన్ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ తరుణంలో పూర్తిగా కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముస్లిం ముతక చిన్న పిల్లలతో కూడా పసిగుడ్లను పట్టుకొని రేషన్ డిపోల వద్ద ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒకవైపు ఎండ తీవ్రత తాళలేక చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పీడీఎస్ రైస్ అక్రమ మార్గాన బయటకు వెళుతుంటే పూర్తిగా ఎవరైతే అర్జీదారులు ఉంటారో, ముఖ్యంగా ఎవరైతే వారికి పీడీఎస్ రైస్ అవసరమవుతుంటుందో, ఈ రైస్ మీద ఆధారపడిన చాలామంది ఉంటారు, వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి అందజేయకుండా ఈ పక్కదారిన పట్టించి భారీ ఎత్తున కూడా అక్రమ మార్గంలో భారీ లక్షల రూపాయలు దండుకున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పూర్తిగా కూడా ఇలాంటి ఎవరైతే అక్రమ మార్గాన ఈ పీడీఎస్ రైస్ని తరలిస్తుంటారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వీటిపై ఏం చెప్తుంది, వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని కూడా వారు సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.